జిల్లా పర్యటనలో మరోసారి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. కొంతమంది ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని ఆరోపించారు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి తెలంగాణలోని ఆడబిడ్డలకు న్యాయం చేయగలడా అంటూ కామెంట్ చేశారు. కొడుకు తప్పులో తండ్రి కూడా భాగస్వామి అయ్యాడన్నారు. రాష్ట్రంలో కరువు రావాలని ఆయన మేనల్లుడు పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేతబడులు చేయించాడన్నారు. అయితే ఎవరెన్ని చేసినా దేవుడు మా వైపే ఉన్నాడన్నారు రేవంత్. ఈ ప్రాంతానికి సాగునీరు ఎంతో అవసరం. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారు పేరు. మరి మీ కష్టాలను తీర్చాలంటే మీకు సాగునీరును అందించాలి. మీ సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు తొందరలోనే శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రత్యేక సమీక్ష చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమి నిధులు కావాలనో, సమ్మక్క సారలమ్మ దేవాలయ చుట్టుపక్కల పర్యాటక క్షేత్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఈ ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనో, అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లే కాదు, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం. ఈ ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. నా విజ్ఞప్తి ఒకటే, మా నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్, 12th క్లాస్ తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు. కేవలం విద్య ఒక్కటే ఉద్యోగ ఉపాధిలను అందించదు. అందుకే ఈనాడు చదువుకుంటున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి, నా సూచన ఒక్కటే, మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోండి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరండి, పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరండి, స్కిల్స్ యూనివర్సిటీలో చేరండి. ప్రపంచమే మీకు ఎర్ర తివాచి వేసి స్వాగతం పలుకుతుంది. ప్రపంచ నలుమూలల మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఫోకస్ మార్చండి. అమెరికాతో పాటు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో ఈరోజు మనకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో, బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన వేల మంది మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇన్నేళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఎన్నడన్నా బతుకమ్మ చీర కట్టుకొని పండుగ పూట అమ్మగారింటికి పోయినరా అక్క? బతుకమ్మ చీర ఇస్తే ఆడగట్టిరు, చేన్ల కాడ పందులను బెదిరియనికే కట్టిరు, పిట్టలు గింజలు తినకుంటుండనికే కట్టిండ్రు. ఎన్నడన్నా మనం కట్టుకున్నామా? బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు చెడ, మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో పడ్డారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు, మా పుట్టింటి ఆడబిడ్డలకు పండుగ నాడు పెట్టే చీర సారె అని చెప్పి సమ్మక్క సారలమ్మ బిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే వేలాది మంది ఇవాళ మా ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా రేవంత్ అన్న వచ్చిండు అని చెప్పి వేలాది మంది మీరు ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ చీర డిజైన్లో కానీ, ఈ చీరల సెలెక్షన్లో కానీ సంపూర్ణంగా సీతక్క భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క అద్భుతమైన చీరల్ని మీకోసం తయారు చేయించారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ చీరల్ని ఈసారి డిసెంబర్లో మా అక్కలకు పంపించబోతున్న సారే కింద. మళ్ళసారి నేను వచ్చినప్పుడు మీరు ఆ చీర కట్టుకొని నాకు వస్తే కడుపు నిండా సంతోషం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. మీరు అండగా నిలబడండి, మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తా. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు,
రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లో ఉంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరరావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టే ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనాన్ని అడిగిన మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు. మీరందరూ కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలనను అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకొని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పదం వైపు నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పరకాలలో కూడా మీటింగ్ ఉన్నది. అక్కడ మిగతా విషయాలంతా మళ్ళీ మాట్లాడతాం. ఆ యువకులను అందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇక ములుగు, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ టూర్ ఎలా సాగుతోంది, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, పొలిటికల్ పంచులు ఎలా ఉన్నాయి, ఈ వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ములుగు అదేవిధంగా హనుమకొండ జిల్లాలలో పర్యటిస్తున్నారు. మొదట నేరుగా మేడారంకు చేరుకున్నారు. మేడారంలో సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్న ఆయన నిలువెత్తు బంగారం, అంటే ఇక్కడ మేడారంలో బెల్లంను తులాభారం ఇచ్చి మొత్తం ఆయన నిలువెత్తు బంగారం 68 కిలోల బెల్లం మా సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించారు. ఏడాది వ్యవధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మేడారంకు రావడం ఇది 3వసారి. ముఖ్యమంత్రి జాతరకు ముందు ఒకసారి, జాతర ముగిసిన తర్వాత తాజాగా మరోసారి వచ్చి ఆ జాతర ప్రాంగణంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సమ్మక్క సారక్క దేవతలకు తులాభారం సమర్పించిన అనంతరం అభివృద్ధి పనులపైన అక్కడ కాసేపు అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మహిళా సంఘాలతో కూడా కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ములుగులోనే వితంతు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా అక్కడ నుంచే పెన్షన్ పథకాన్ని కూడా ప్రారంభించి వారికి పెన్షన్లు చేయడం జరిగింది. అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా తాగునీటి ప్లాంట్స్ కూడా మేడారంలో ప్రారంభించారు. తర్వాత నేరుగా అక్కడ నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 45 ఫీట్ల భారీ పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. 12x12 వెడల్పుతో భారీ పైలాన్ ను ములుగు జాతీయ రహదారి పక్కనే గట్టమ్మ గుట్ట వద్ద ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ కూడా ఆయన ఆవిష్కరించారు. మొత్తం 16,007 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి ఇక్కడి నుంచి అంకురార్పణ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రోడ్ల రూపం మార్చే విధంగా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత నేరుగా అక్కడి నుండి ఆయన ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించినటువంటి నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడే ప్రసంగించారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినటువంటి కొన్ని అంశాలపైన కూడా ఆయన సీరియస్ గా ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. కొంతమంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పూజలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. ఇక్కడ నుంచి నేరుగా పరకాలకు చేరుకున్నారు. పరకాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ జరుగుతుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం పరకాలలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ పెద్దేష్.